అపోస్తల కార్యగ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము 2వ లైన్ అండి. ఏకీభవించిరి. పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగుండాలి, మీరందరూ దీవించబడాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప వాగ్దానం మనందరి కోసం దాగి ఉందండి. వారు ఏకీభవించిరని అంటుందండి. గమనించండి, ఏకీభవించి దేవునితో సహవాసము సంబంధము కలిగి ఎవరైతే నడుస్తారో వారి జీవితాలు దేవుడు చేసే అద్భుత కార్యాలు వారు కళ్ళారు చూస్తారు. బైబిల్ గ్రంథంలో ఏకీభవించి ప్రార్థన చేశారండి. 120 మంది ఏకీభవించి ప్రార్థన చేస్తే 10వ రోజు ఉదయాన్నే పరిశుద్ధాత్మ దేవుని పరలోకం నుండి భూమి మీదకి దించారు. ఎందుకు దించారు, ఎలాగ దించారంటే వారు ఏకీభవించి దేవుడితో మాట్లాడారు కాబట్టే దించారు. సంఘమంతా ఏకీభవించి పునాదులు కూడా కదిలినాయండి. ఇప్పుడు అక్క చెల్లి తమ్ముడు అన్న ఈ మాటలు వింటాడు. నీ కుటుంబంలో నీవు నీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఏకీభించి ప్రార్థన చేయండి. ఏకీభించి దేవుని అడగండి. దేవుడు చేసే అద్భుతమైన కార్యములు మీరు కళ్ళారా చూస్తారు. అలాంటి కృపా దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.